హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్ రాము డిజిటల్ ఆడియోస్ గుంటకల్. 5.1 అయితే ఒకటి ఆర్డర్ అయితే వచ్చింది గుత్తి నుంచి. నన్ను విజిట్ చేసిన దానికి థ్యాంక్ యూ బ్రదర్. అండ్ ఆయనకు అన్ని నాలెడ్జ్ అయితే ఉంది. మనకు ఇవి వాడాలి అవి వాడాలని చెప్పారు, అవి అలానే చేశాను. మీకు కానీ చూపిస్తున్నాను. ఫ్రంట్ ప్యానల్లో కొద్ది డిజైన్ డిఫరెంట్గా తీసుకోవడం అయితే జరిగింది. చూడొచ్చు మీరు, అది బాగుంది లుకింగ్, కొత్త లుక్. మాస్టర్ వాల్యూమ్ లైన్స్ చూడొచ్చు మీరు. ఓకే, ఎన్కోడర్ మాస్టర్ వాల్యూమ్, ఆన్ ఆఫ్ స్విచ్. ఓకే, ఇది ఇంకా తీయలేదు, పేపర్ అయితే గలీజ్ అవుతుందని అలానే ఉంచాను. సెంటర్లో తీసాను చెక్కింగ్ కోసం. ఓకే, యూఎస్బి పోర్ట్. సబ్ ఊఫర్ వాల్యూమ్ అయితే ఇవ్వలేదు, ఆయన వద్దన్నారు కస్టమర్. మరి ఎప్పుడైనా కావాలంటే చేసుకోవచ్చు మనము. ఓకే, ఎంటీగా అలాగే ఉంచడం జరిగింది. లోపల ఇంటర్నల్గా ఎలా ఉందో చూద్దాము. అందుకే కింద వచ్చేసి బాటమ్ బుష్ చూడొచ్చు, గోల్డెన్ బాటమ్ బుష్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రంట్లో. ఓకే, అండ్ ఇది యూఎస్బి మదర్ బోర్డు, బ్లూటూత్ మాడ్యూల్ కోసం, యూఎస్బి కోసం. లోపల ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. చూడండి, చాలా నీట్గా అయితే రెడీ చేయడం జరిగింది ఆయన కోరిక మేరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ వచ్చి ప్యూర్ కాపర్ ఫుల్ హెచ్డి 24/0/24 8 ఆంపియర్. నేను ఎప్పుడు తీసుకున్నా ప్యూర్ కాపరే వాడతాను. చిన్నదైనా అది పెద్దదైనా ఏ కంపెనీ మారినా కాపరే ఉంటుంది. ఓకే, అది గమనించగలరు. ఎప్పుడు నేను కాపర్ తప్ప వేరేది ఎప్పుడు యూజ్ చేయలేదు, ఓన్లీ కాపర్. ఈ 10,000 మైక్రోఫారడ్ 63 వోల్ట్ 2 ఫిల్టర్స్ అండ్ త్రినిక్స్ 3510 మెటల్ డయోడ్ ఒకటి త్రినిక్స్ తీసుకోవడం జరిగింది. మంచి పవర్ సప్లై, మంచి క్వాలిటీ, ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఓకే, తర్వాత ఫ్యాన్ నాయిస్ రాకుండా కంట్రోల్ కోసం బక్ కన్వర్టర్ ఒకటి, 2 ఫ్యాన్లు కూలింగ్ కరెక్ట్గా హీట్ సింక్ ఎదురుగా పెట్టడం జరిగింది అనమాట. ఇది 4 ట్రాన్సిస్టర్ మోనో శక్తి యూజ్ చేయడం జరిగింది. ఇది మీరు గమనించగలరు, 10 ఇంచ్ సబ్ ఊఫర్ కోసం తయారు చేశాము. మీరు కామెంట్లో కుమార్ వాడితే బాగుంటుంది, అది కాదు, 10 ఇంచ్కి ఇదే ఎక్కువ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోగలరు మీరు. 10 ఇంచ్ ఇది సపోర్ట్ కోసం 4 ట్రాన్సిస్టర్. చాలామంది 2 ట్రాన్సిస్టర్ వేస్తారు, కానీ నేను 4 ట్రాన్సిస్టర్ ఎందుకు వేసానంటే క్వాలిటీ కోసం అనమాట. ఓకే, ఆయన శక్తి వాడమన్నాడు, శక్తినే యూజ్ చేశాను. 5 ఛానల్కి శక్తినే వాడాను. ఓకే, నో హీటింగ్ ఇష్యూ, నో నాయిస్, నో హమ్మింగ్, ఎక్స్ట్రాడినరీగా వచ్చింది అవుట్పుట్. ఓకే, ఇంకేదైనా కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి, రాము డిజిటల్ ఆడియోస్ గుంటకల్. ఓకే, నెక్స్ట్ వైరింగ్ గజిబిజి లేకుండా నీట్గా చేయడం జరిగింది, ఎక్కడ కాంప్రమైజ్ కానీ అవ్వలేదు. చూడొచ్చు మీరు వైరింగ్. అది టైం ఇస్తే ఇలా నీట్గా చేసిస్తాను. అండ్ మన డాల్బీ కోసం డిటిఎస్ కోసం FT003 లేటెస్ట్ వర్షన్ అనమాట. మార్కెట్లో వేరే వచ్చినాయి, అది నేను యూజ్ చేయను, ఓన్లీ ఫ్యూటెక్. అండ్ రిమోట్ కిట్ వచ్చేసి FT006 అనమాట. ఓకే, ఫ్యూటెక్ కంపెనీది బాగుంటుంది అనమాట. ఫ్యూటెక్ కంపెనీ బాగుంటాయి. అండ్ పక్కన సబ్బు ఫ్రీ అనమాట. సబ్బు ఫ్రీ మంచి బేస్ కోసం, పంచి కోసం వాడటం జరిగింది. ఇక్కడ నేను సబ్బు ఐసీ అయితే రిమూవ్ చేసి లోపల సెక్షన్ అంతా డమ్మీ చేయడం జరిగింది. చాలామంది ఇది యూజ్ చేసిన తర్వాత అది అలానే ఉంచేసి కనెక్షన్ ఇస్తారు, అది అలా బాగుండదు అనమాట. 2 సబ్బులు వర్క్ చేస్తాయి అలాంటప్పుడు, అది బాగుండదు అనమాట పంచి బేస్ కోసం. సెక్షన్ అంతా రిమూవ్ చేసినట్టుగా ఉండి మనం సబ్బు ఫ్రీ వాడాలన్నమాట, అప్పుడే మనకు సబ్బు పంచ్ అనేది కరెక్ట్ వస్తుంది. ఓకే, ఇది స్పీకర్ ప్రొటెక్షన్ మ్యాక్స్విన్ కంపెనీ నుంచి తీసుకోవడం జరిగింది. మ్యాక్స్విన్ ఎప్పటి నుంచో క్వాలిటీ ప్రోడక్ట్, మార్కెట్లో మంచి ప్రోడక్ట్ అది. ఓకే,
తర్వాత ఇక్కడ నేను ఎంత నీట్గా చేసినా కామెంట్లో తెలియజేయండి. నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. రాము డిజిటల్ ఆర్టిస్ట్ గుంటకల్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అట్లనే ఫ్రంట్ ఆన్ చేసి చూపిస్తాను ఎట్లా ఉంటుందో కొద్దిగా. తర్వాత ఫర్ ఛానల్ 100 వాట్ మీకు తెలిసిండేదే. ఇది వచ్చేసి 200 వాట్ వస్తుంది. సబ్ బోర్డ్ వచ్చేసి ఆన్ చేయడం జరిగింది. కలర్స్ వచ్చేసి కంట్రోల్స్కి గోల్డ్ కలర్ తీసుకోవడం జరిగింది. బాగా లుకింగ్ అయితే బాగుంది. ఇవి మీటర్ చూడొచ్చు మీరు. ఓకే, దీంట్లో అడిషనల్ ఫీచర్ అంటే అది పాత ఫీచర్ అనుకోండి, కానీ ఆ ఫీచర్ ఉండడం వల్ల చాలా బెస్ట్ అనమాట. మనకు ఆ ఫీచర్ అనేది ఏం చూపిస్తాను మీకు, చూడండి, ఎక్కడ స్కిప్ చేద్దండి. ఇక్కడ యూఎస్బి అయితే ఆన్ చేయడం జరిగింది రిమోట్లో. మనకి ఏం చేయాలంటే యూఎస్బి వాడేటప్పుడు FT003 కిట్, అది డాల్బీ కిట్ అయితే ఆఫ్లో ఉంటుంది. చూడొచ్చు మీరు, ఇది ఆఫ్లో ఉంది ఇప్పుడు. ఓకే, యాక్స్లో పెట్టుకున్నా కానీ ఆఫ్లో ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి, స్కిప్ చేద్దండి. బ్లూటూత్లో చూడొచ్చు మీరు, బ్లూటూత్ అని నాకు కనిపిస్తుంది కదా. నేను ఇప్పుడు ఆప్టికల్ ఆన్ చేస్తాను. ఆప్టికల్ ఆన్ అయింది కదా. ఇక్కడ బ్లూటూత్ ఆఫ్ అవుతుంది, అక్కడ మన డాల్బీ కిట్ అయితే ఆన్ అవుతుంది అన్నమాట. చూడొచ్చు మీరు, రెడ్ లైట్ అది వెలిగింది, చూశారు కదా. ఇది ఒక మంచి ఫీచర్ అనమాట. చాలా కొద్దిగా లైఫ్ అనేది కొద్దిగా బాగా వస్తుంది అనమాట మనకి ఈ ఫీచర్ ఉండడం వల్ల. ఈ కిట్ కోటే ఇట్లా ఉంది, వచ్చే కిట్లకి ఇవ్వట్లేదు అవి. ఓకే, చూడొచ్చు, ఇది ఆఫ్ అయింది. ఇది బ్లూటూత్ ఆన్ చేసాను, ఇప్పుడు అక్కడ ఆఫ్ అయింది FT003. ఇలా ఉండడం వల్ల మనకు కొంతమంది చాలా మంది సాంగ్స్ వింటూ ఉంటారు ఎక్కువ, అప్పుడు మనకు డాల్బీ కిట్ అయితే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. కాబట్టి ఆ ఫీచర్ అనేది మనకు చాలా మంచిగా పనిచేస్తుంది. కొద్దిగా లాంగ్ లైఫ్ అనేది వస్తుంది. కస్టమర్ బర్డెన్ పడకుండా ఉంటుంది ఖర్చు. ప్రతిదీ ఇలానే ఆలోచిస్తాను నేను, కస్టమర్కి బర్డెన్ పడకూడదు. అలా ఆలోచించడం వల్ల డిజైన్ చేస్తాను ఏదైనా కానీ, నా ఎక్స్పీరియన్స్ ద్వారా. ప్రతిదీ మనం చేసామా ఇచ్చామా అని కాకుండా అతనికి లాంగ్ లైఫ్ వచ్చేటట్టే డిజైన్ ఉంటుంది. ఓకేనా, మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఫీజ్ హోల్డరు, యాజ్ యూజువల్ స్పీకర్ సాకెట్స్, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటర్, సబ్ ఊఫర్ అన్నమాట. ఓకే, తర్వాత ఇది మన హెయిర్ లోపలికి వెళ్ళకోకుండా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. చాలామంది ఇలానే ఉంచుతారు, లోపల హెయిర్ పోయి గలీజ్గా తొందరగా పాడవుతాయి స్పేర్స్. ఇక్కడ కింద 6 పిన్ RCలు కానీ ఎంటీగా పెట్టేసింటారు చాలామంది. నేను అలా ఉంచాను. మనకు కస్టమర్ కొద్దిగా లాంగ్ లైఫ్ వచ్చేటట్టు డిజైన్ ఉంటుంది మనతో ఎప్పుడైనా కానీ, కస్టమర్కి బర్డెన్ పడకూడదు ఇవన్నీ. ఓకే, ఇవి యాక్స్ పిన్స్ అటు సైడ్, ఇటు సైడ్ ఎంటీ అనమాట. ఈ మెయిన్ మనకి చెప్పుకోవాల్సింది ఇది ఇన్పుట్ సెలెక్టర్, ఇది ఆప్టికల్, ఇది కోయాక్సిల్, ఇది HDMI ARC. ఈ 3 ఇన్పుట్స్ మన టీవీకి ఏదైతే ఉందో అది మనం యూస్ చేసుకొని ఒక డాల్బీ DTS కంటెంట్ ప్లే చేస్తే మనకు పక్కా డాల్బీ డిజిటల్ DTS అని ప్లే అవుతుంది అన్నమాట. ఓకే, ఒక థియేటర్ ఫీల్ మనకు కలుగుతుంది. ఇందులో ఆప్టికల్ నన్ను అడిగితే మంచిది అనమాట, బెస్ట్. ఓకే, ఇప్పుడు ఈ 5.1కి మాత్రం. ఓకే.